అమ్మవారు అసలు ఇలా రావడానికి కారణం ఏంటి, ఈమె ఎందుకు చేయాలి నోము అని ప్రతి ఒక్కరి డౌట్ వస్తుంది. అసలు ఎలా ఈ నోము యొక్క కథా విధానం ఏంటి అది తెలుసుకోవాలంటే, కథా విధానం అంటే ఏమిటంటే, మనకి శౌనకాది మహాములు అందరూ కూడా ఏదేదో ప్రతిదానికి కూడా పూర్వకాలంలో శౌనకాది మహామునులే ప్రతి నోవు కూడా ఎలా చేయాలని ఈశ్వరుణ్ణి అడుగుతూ ఉండేవారు. అట్లాగే ఒకరోజు చాలామంది వెళ్ళి ఈ పార్వతీదేవిని అడిగారట మహిళలు, అమ్మ మాకు అష్టౌశ్వర్యాలు లేవు, ఇబ్బందులు పడుతున్నాం, ఉత్తరపోత్రాదులు లేదు, చాలా ఇబ్బందులు పడుతున్నాం, ఏ నోము చేస్తే మేము ప్రతిఫలం ఆశిస్తాము, మంచిగా ఉంటామని పార్వతీదేవిని అడిగారట. అప్పుడు పార్వతీదేవి అందుట, స్వామి సరే ఇంతమంది వచ్చి అడుగుతున్నారు కాబట్టి నన్ను ఏం చేయమంటారు చెప్పండి, ఏం చేస్తే మహిళలకి మంచి శుభప్రదంగా ఉంటుంది, సిరి సంపదలు వస్తాయని అడిగితే అప్పుడు ఈశ్వరుడు చెప్పాట, ఏమని, అమ్మ నువ్వు నోవు చేసుకోవాలంటే నేను ఒకటి చెప్తాను, విని అది వాళ్ళందరికీ చెప్పి వాళ్ళతో చేయించినట్లయితే అంత బ్రహ్మాండంగా వాళ్ళు అష్టైశ్వర్యాలతో సిరి సంపదలతో తొలతవుతారని చెప్పాట. శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాడు ఇట్లా అమ్మవారికి పూజ చేసుకోవాలి, ఇలా లక్ష్మీదేవి పూజ చేయాలి, చేసినట్టయితే ఆమె అష్టైశ్వర్యాలు ఇస్తుంది, ఈ విధంగా చేయాలి అని చెప్తారట. అప్పుడు ఈవిడ మరి చెప్పాలంటే ఎవరికి చెప్తుంది పోయి, అందుకని ఒక చారుమతి అని ఒక పేదింటి బ్రాహ్మణుడు ఆవిడ, ఏమీ లేదు పాపం, భార్య భర్తలు ఉన్న దాంట్లో జాగ్రత్త చేసుకుంటూ అత్తామామలను చూసుకుంటూ పెద్ద కుటుంబం చక్కగా అందరినీ పోషించుకుంటూ పొద్దున్న లేవగానే ఇంటి పనులను చేసుకుంటూ కష్టసుఖాలు అనుభవించుకుంటూ అలాంటి ఆవిడనమాట. అలాంటి ఆవిడకి కళ్ళలోకి వచ్చారు. కళ్ళలోకి వచ్చి అప్పుడు చెప్పారట, ఏమని, అమ్మ నువ్వు ఇన్ని కష్టాలు పడుతున్నావు, ఈ కష్టాలు తీరే సమయం ఆసన్నమైంది, నువ్వు ఇక్కడి నుంచి కష్టాలు పడవు, మేము చెప్పినట్టు విను అన్నారట. సరే ఆవిడ వచ్చి చెప్పి వెళ్ళిపోయింది. ఎట్లానా నేను బాధపడుతుంది. ఆవిడేం చెప్పింది, అమ్మ నేను చెప్తున్నాను నీకు అన్నీ వస్తే తెల్లవారేటప్పటికి నీకు అన్నీ ఏర్పాటు అయిపోతాయి, చక్కగా ఈ నోము చేసుకోమని. సరే ఇంతకన్నా సంతోషంగా అయ్యగానే అత్తామామకి చెప్పింది. వాళ్ళు అనుకున్నారట ఇది పిచ్చిది, ఏ తెలియదు దీనికి, సేపుడి పూజలు పునస్కారాలు నోములు వ్రతాలు అంటుంది అని వాళ్ళని పట్టించుకోకపోయినా సరే ఆవిడ ఉన్న దాంట్లోనే చక్కగా నోము చేసుకొని చక్కగా అందరినీ పేరెంట్ అని పిలిస్తే మరి వాళ్ళకి అన్నీ ఇవ్వాలి కదా, పడ్డు తాంబూలము శనగలు అన్నీ ఇవ్వాలి కదా. ఇవ్వాలంటే కూడా ఆవిడ దగ్గర లేదు, కానీ అన్నిటికి కూడా అమ్మవారు వెనక ఉండి నడిపించారు ఆవిడకి. అప్పుడు సరే ఆవిడ చేస్తుండే సమయానికి చక్కగా స్వామివారి అమ్మవారికి ఒక అనుకోకుండా చాలామంది ముత్తైదులు వచ్చారట. అందరూ ఎలా వచ్చారు, చక్కగా మంచిగా రథాలు వేసుకొని ఏనుగులు గుర్రాలు వాకిలి ముందు గజవాహనాలు అశ్వమేఘ యాగ వాహనాలు అలా వచ్చినట్ట వచ్చేసి ఈ నోమును చూశారు. ఓహో చారుమతి చూస్తే ఒకప్పుడు ఏమీ లేదు, ఈరోజు చారుమతి ఏంటి ఇంత గొప్పగా ఉంది అని చాలామంది నిర్ఘాంతపోయినారట. అప్పుడు ఆవిడ చెప్పింట, నాకు అమ్మవారు కనపడ్డారు అందుకని నేను చేశానన్నట. సరే ఆమె ఏం చేసింది, అమ్మవారికి జ్యోతులు చెయ్యాలి, 9 రకాల ఆ పిండితో బియ్య పిండి జ్యోతి చేసి దీపాలు వెలిగించి అమ్మవారికి హారతి ఇవ్వాలి. ఇచ్చేటప్పుడు ఏం చేసింది, అలా హారతి ఇస్తుంటే ఆడవాళ్ళందరి కాళ్ళకు అడుగున గజ్జలు గల్గలు అంటున్నాయట. ఏంటా ఇలా ప్రశ్నలు చేస్తుంటే గజ్జలు గల్గలు అంటున్నాయని ఆనందపడ్డారట. అంటే అమ్మవారు చక్కగా ఎవరికి వాళ్ళకి దృష్టాంతం అమ్మవారు కనపడుతోంది, కనపడి అనుకున్న కోరికలు నెరవేరుస్తూ ఉంది. అన్నప్పటికీ ఈ అమ్మవారు శ్రావణ మాసంలో ఈ చక్కటి శుక్రవారం నాడు ఇలా ఆచరించినప్పటికీ అందరికీ కూడా సిరి సంపదలు అష్టైశ్వర్యాలు పుత్రపౌత్రాలు కలిసి చాలా బాగున్నారు. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ శ్రావణ శుక్రవారం నాడు మర్చిపోకుండా అందరూ వాయినాలు ఇవ్వండి, ముత్తైలను పిలవండి, సాయంత్రం పూట చక్కగా పేరెంటం చేయండి, మీ శక్తి కొలిసి చేసుకోండి. చేయమన్నాం కదా అని 100 మంది పిలవక్కర్లేదు, 10 మందో 11 మందో అట్లా లెక్క 11 మంది మించకుండా పిలిచి చక్కగా వాళ్ళకి పసుపు పూసి కాళ్ళకి గంధం రాసి బొట్టు పెట్టి తాంబూలం ఇవ్వండి. అట్లా చేసినట్టయితే ప్రతి ఒక్కళ్ళకి కూడా మంచి జరుగుతుంది.